ఇవేంటి తెలుసా? దీన్ని ఏమంటారు? వీటిని గాగల్స్. ఓకే, ఇది పైన క్యాప్. ఓకే, ఈరోజు అయితే స్విమ్మింగ్ పోతున్నాడు మా బాబు అయితే. ఇంతకుముందు ఒకసారి అయితే లాస్ట్ వీడియోలో స్విమ్మింగ్ గురించి ఒక వీడియో చేశాను అన్నాను కదా. ఈరోజు అయితే స్విమ్మింగ్ సంబంధించినటువంటి వీడియో అయితే చేయబోతున్నాం. చాలా బాగుంటుంది, చూడండి. ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. ఎక్కడ చూపెట్టారు? ఓకే, ఇలా పెట్టుకో. మంచిగా ఎవరు ఆడికి ఏనాక అచ్చి తీసుకుంటా, నువ్వు తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడైతే మా బాబు మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము ఉండేటువంటి ప్లేస్కు స్విమ్మింగ్ పూల్కు ఒక 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి అకాడమిక్ ఇయర్ అయిపోగానే పిల్లలకు ఇలా ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏంటంటే డ్యాన్స్ కానీ, స్విమ్మింగ్ కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, కరాటే కానీ ఇవన్నీ నేర్చుకోవాలనేది ఏదో ఒక దాంట్లో నేర్చుకోవాలని చెప్పేసి అయితే ఆలోచన అయితే ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఇది ఎలా ఉంది, ఏ విధంగా వచ్చింది అంటే కనుక, సమ్మర్లో వీళ్ళకి ఏం పని పాట ఉండకపోవడం వల్ల సమ్మర్ క్యాంప్ అని చెప్పేసి అయితే ఒక దాని షెడ్యూల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు కొరకు అయితే. సో దాన్ని బేస్ చేసుకొని పిల్లలు అయితే సమ్మర్ రాగానే ఈ విధంగా ఏదో ఒకటి నేర్చుకుంటాను డాడీ అని చెప్పేసి అయితే పేరెంట్స్ను గాబర పెట్టించడం అయితే జరుగుతుంది. మీరైతే చూస్తున్నారు కదా. మీకు కనుక పిల్లలు ఉండుంటే కనుక మీరు మీ పిల్లలకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో వాటి యొక్క స్కిల్స్కు సంబంధించి నేర్పిస్తున్నారో చూడండి. ఇంకా మా పెద్ద బాబుని అయితే ఆల్రెడీ దింపేశాను. చిన్న బాబు మేము వెళ్ళేటప్పటికి లేవలేదన్నమాట. డాడీ నన్ను కూడా తీసుకుపో అని చెప్పేసి అనగానే ఇంకా గత్యంతరం లేక చిన్న బాబును కూడా మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకొని పోతున్నాను చూడండి. ఇంకా ఎంతో దూరంలోనే లేదు. మేము కూడా లోపల దాకా వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్ కూడా చాలా బాగుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొంతమంది క్రికెట్ కానీ, తర్వాత ఇంకా వేరే వేరే గేమ్స్, స్పోర్ట్స్ అయితే ఆడుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంది. వాటికి కూడా ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫీ ఎక్కువనా తక్కువనా అనే విషయాన్ని పక్కన పెడితే సమ్మర్ రాగానే వీళ్ళకైతే ఇదొక హ్యాబిట్ అయిపోయిందన్నమాట. అందువల్ల ఈ సమ్మర్ కూడా వీళ్ళకు ఖాళీ లేకుండా పోతుంది. సో విషయం అయితే అదన్నమాట. ఇంకా మేము చేరుకోవడానికి ఇంకొక 3-4 నిమిషాలలో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ దగ్గరలోనికి అయితే చేరుకోబోతున్నాం. చూడండి, స్విమ్మింగ్ పూల్ అనేది చాలా బాగుంది, నీట్గా ఉంది. మిగతా స్విమ్మింగ్ పూల్స్ తోటి పోల్చుకున్నట్టయితే కనుక నీట్నెస్ అయితే ఉంది. ఇప్పుడే మేము దాని దగ్గరలోకి అయితే చేరుకున్నాం. మా బాబు పెద్ద బాబు ఆల్రెడీ అక్కడ స్విమ్మింగ్లోనికి వెళ్ళిపోయాడు. నాకు కూడా చూపించు డాడీ అని చెప్పంగానే మళ్ళీ వెనక్కి వెళ్ళి మా చిన్న బాబు నేనైతే మేము వచ్చేసాము. ఇదే అన్నమాట మా పెద్ద బాబు నేర్చుకునేటువంటి స్విమ్మింగ్ పూల్. కోచర్స్ కూడా ఒక 3-4 అయితే ఉన్నారు. వాళ్ళు స్విమ్ ఎలా చేయాలనే విషయాన్ని అయితే కొంచెం కేర్ తీసుకొని అయితే నేర్పిస్తూ ఉన్నారు. మా బాబు ఇదే ఫస్ట్ టైం అన్నమాట స్విమ్మింగ్ నేర్చుకోవడానికి రావడం. అయినప్పటికీ ఒక 1 వీక్లోనే కొంతవరకు అయితే నేర్చుకోగలిగాడు. మనం నేర్చుకునే చిన్ననాటి రోజుల్లోనికి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినట్టయితే కనుక అప్పుడు ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ కానీ, తర్వాత నేర్పించే కోచర్స్ కానీ ఎవ్వరూ లేరన్నమాట. మేము కాలువలో కానీ, లేకపోతే వాగులో కానీ, నదిలో కానీ, తర్వాత ఇంకా చిన్న చిన్న కొలన్స్లలో కానీ మెల్లమెల్లగా
నేర్చుకొని పూర్తిగా పర్ఫెక్ట్ అయ్యామన్నమాట. సో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే కనుక, మనతో వచ్చిన మన ఫ్రెండ్స్ స్విమ్ చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ స్విమ్ చేయడం ఎలాగా అనేది నేర్చుకోవాలి. అంతేకాని ఎవ్వరు చెప్పడానికైతే లేరన్నమాట అప్పటి రోజుల్లో. సో చూస్తున్నారు కదా, ఇప్పటికీ అప్పటికి జనరేషన్ చాలా మారిపోయింది. సో స్విమ్ చేయడం ఏదేమైనప్పటికీ అందరికీ వస్తేనే బాగుంటుంది. రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక అలాంటి ప్రాబ్లం తప్పించుకోవడానికి స్విమ్మింగ్ అనేది కంపల్సరీ వచ్చి ఉంటే బాగుంటుంది అనేది నా యొక్క ఒపీనియన్. ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. అదేంటంటే, ఎప్పుడైతే మా పెద్దబాబు స్విమ్మింగ్ వెళ్తా డాడీ అన్నాడో, స్విమ్మింగ్ కోసం అరేంజ్మెంట్ చేసుకున్నాడో, మా చిన్నబాబు కూడా డాడీ అన్నయ్యని ఎందుకు పంపిస్తుండే, నన్ను కూడా పంపించవచ్చు కదా అని చెప్పి నాతో వాళ్ళ అన్నయ్యతో ఒకటే గొడవ అన్నమాట. చెప్తే వినకుండా నాకు కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండు కదా అని చెప్పేసి అయితే నాతో అన్నాడు. చూడు ఇంకో డాడీ చూడు, ఇటు చూడు. పైనలే పైన ఇటు చూడు ఇటు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకు వీడియో అయితే ఇంతే అన్నమాట. ఇదే అన్నమాట స్విమ్మింగ్ పూల్కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, జై హింద్, ఉంటాను.